విజయవాడ ఉత్సవ నిర్వహణ విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యంగా దేవినేని అవినాష్ మరియు పెర్ని నాని కుట్రలు ప్రజలు గమనించారు. విజయవాడ ఉత్సవంను నిలిపివేయడాన్ని దేవినేని అవినాష్, పెర్ని నాని వంటి నాయకులు కోర్టులు తప్పుడు పిటిషన్లు వేయించారని చిన్ని ఆరోపించారు. దేవాలయ భూమిని లీజుకు తీసుకుని పారదర్శకంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు అక్రమాలు జరిగాయని నిందలు వేశారని ఆయన మండిపడ్డారు. దేవినేని అవినాష్ విజయవాడ అంతటా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, పెర్ని నాని బియ్యం అక్రమాలకు పాల్పడ్డారని చిన్ని ఆరోపించారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడే అర్హత వారికి లేదని కేశినేని చిన్ని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కేవలం హత్య రాజకీయాలు, రౌడీజంపై ఆధారపడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరువూరు పరిశీలకుడు సుఖవాసి శ్రీనివాసరావు, 4 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విజయవాడ పార్లమెంటు ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా ప్రజల యొక్క విజయం, ఈ విజయం ఇంత భారీగా అందించిన అందరికీ కూడా ధన్యవాదాలు. అన్నిటికన్నా ముఖ్యంగా కొంతమంది కుక్కలు మురుగుతూనే ఉంటాయి, లెక్క చేయాల్సిందే లేదు. ఒక ఆకురౌడి విజయవాడ నుంచి మురుగుతూనే ఉన్నాడు. దానికి మా తిరువూరు సోదరులు రేపు వచ్చావంటే నిన్ను ఏ కొండూరే దాటినివ్వమని చెప్పి ఆ రోజు ఏ కొండూరులో నీకు జరిగిన పరాభవం నీకు ఇంకా గుర్తులేదు. నీకు ఒక కరపత్రం సాక్షిని అడ్డుపెట్టుకున్నాడు. ఇంకొకటి దేవాదాయ శాఖ భూములు 5 రూపాయలకి దేవాదాయ భూముల్ని కొన్న వ్యక్తి ఒకడు. కొంతమంది వ్యక్తులు ఈ కరపత్రం పేరే సాక్షి. ఈ కరపత్రాన్ని అడ్డుపెట్టుకుని నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ తిరువూరు ప్రజలకే కాదు, తిరువూరు నాయకులు. నేను తిరువూరులో వ్యాపారం చేస్తున్నాను. నేను నిన్న చేసిన భారీ ఉత్సవానికి నా ఖర్చు ఏంటో నాకు తెలుసు, నేనేంటో ప్రజలకు తెలుసు, నేనేంటో నా నాయకులకు తెలుసు, నేనేంటో నా కార్యకర్తలకు. ఇటువంటి ప్రచారాలు చేస్తే నీకు తగిన బుద్ధి చెబుతాం. ఒరే ఆకురౌడి, నువ్వు నీ నాన్న ఏం వ్యాపారం చేశారని విజయవాడలో ప్రతి సందులో నీకు ఒక ఇల్లు ఉంది. అన్ని అక్రమాలు, నీ చరిత్ర రక్తపు గుడ్డల చరిత్ర, నీ చరిత్ర భూములు ఆక్రమించుకున్న చరిత్ర. కొంతమంది వేరే నాయకుడు, బందర్లో ఉన్న నాయకుడు అయితే దేవాదాయ భూములు మింగిన చరిత్ర. ఇంకో నాయకుడు దేవాదాయ శాఖ మంత్రి కింద. అతని చరిత్ర ఏంటంటే సొంత గుడిలోనే వెండి సింహాలు మాయమైపోతే కూడా పట్టించుకోలేదు. 154 గుళ్ళు ఆ రోజు ధ్వంసమైతే మాట్లాడిన ఇటువంటి చెత్త మీద వాళ్ళకి మా విజయవాడ ఉత్సవం సమాధానం. ఒక్కళ్ళకి టికెట్ కూడా మేము తీసుకోవాలా. ఏదో మా అందరికీ తెలుగుదేశం నాయకులకి సంపాదన వచ్చిందని చెప్పి నిన్న కారు కోతలు కూర్చున్న పిల్లకుంక నీ ఇల్లు ఒక ఆక్యుపైడ్స్ వస్తుంది. ఇది నీ యొక్క స్థలం విజయవాడలో. మీ నాన్న నువ్వు రక్తపు మార్గంతో రాజకీయం చేసి మీరందరూ ఏ వ్యాపారం చేశారని ప్రతి సందులోనూ మీకు ఒక ఇల్లు ఉంది. కుల మతాలని రెచ్చగొట్టి మీరు పబ్బం గడుపుకుంది నిజమా కాదా? నువ్వు ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని వ్యక్తివి. అటువంటి వ్యక్తికి వైఎస్ఆర్సీపీ నాయకులకి దౌర్భాగ్యం ఎంత పరిస్థితి అంటే, అటువంటి వ్యక్తి ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. మరి ఇంకంతే కదా, అక్కడ నాయకులు లేరు, పార్టీ అంతా గొల్ల. అసలు ఆ జగన్ రెడ్డి కాన్స్టిట్యున్సీలోనే డిపాజిట్ కోల్పోయారు. ఇవాళ ఎంపీటీసీ ఎలక్షన్కి ఎవడన్నా టైట్ వైట్ అన్నా ఇస్తారు. డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి అయితే ఇవాళ జగన్ రెడ్డి ఎమ్మెల్యే కూడా గెలవలేరు. ఇటువంటి పిల్ల కొంతలు, ఇటువంటి కారు కోతలు చూసే వాళ్ళకి ఆల్రెడీ మా తిరువూరు తెలుగు తమ్ముళ్ళు 2 రోజులు గట్టిగా బుద్ధి చెప్పాడు. ఆ బాధ గుర్తులేదేమో. నువ్వు ఎంత ఉనికిపోయావో, నువ్వు కారులో కూర్చుని ఎంత ఏడ్చావో ఏ కొండూరులో. మమ్మల్ని వదిలేయమంటే అప్పుడు పోలీసులు వచ్చి బతిమాలితే శాంతియుతంగా ప్రదర్శన చేసిన మా తమ్ముళ్ళు అప్పుడు నిన్ను వదిలితే నువ్వు ఒక ఆకురోడివి విజయవాడలో మరి తిరువూరు వచ్చి చేస్తావా?